హలో! ఎలా ఉన్నారండి అందరూ? బావున్నారా? నేను చాలా బావున్నాను. మీ అందరూ కూడా చాలా బావున్నారని అనుకుంటున్నాను. నేను నా ప్రీవియస్ వీడియోలో గండదీపం మంగళగిరి దగ్గర ఉన్న జ్వాలా నరసింహస్వామి టెంపుల్‌కి వెళ్ళొచ్చాను అని చెప్పేసి ఒక వీడియో అయితే షేర్ చేసుకున్నాను కదా! ఆ వీడియో కూడా చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. అక్కడి నుంచి రిటర్న్‌లో వచ్చేటప్పుడు దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్‌లో ఎక్కడికెళ్ళాం, ఆ తర్వాత ఏం చేశాం అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మంగళగిరికి దగ్గరలో ఉన్న నవలూరు పుట్ట అంటారండి. నాగేంద్ర స్వామి వారి పుట్ట అనమాట. నవలూరు ఊరు పేరు. ఇది కూడా చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. చాలా ఇయర్స్ నుంచి చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. ఇంకా ఇక్కడి వరకు వచ్చాము. ఈ పుట్ట దగ్గరికి కూడా ఎప్పటినుంచో వెళ్ళాలి అనుకుంటే ఇప్పటికి వచ్చింది టైము. అక్కడికే వెళ్ళాం కదా దగ్గరలోకి అని చెప్పేసి ఇక్కడ కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని వద్దామని చెప్పి ఇక్కడ కూడా వెళ్ళామన్నమాట. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లోపల కనిపిస్తుంది కదా టెంపుల్. ఆ లోపల ఉంటుందండి పుట్ట అయితే. నేను బయట వరకు వీడియో తీశాను. ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు దీనికి ముందు బోర్డు మీద ఆ టైమింగ్స్‌లోనే ఈ గుడి అనేది ఓపెనింగ్ ఉంటుందన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత గుడి లోపలైతే నేను వీడియో తీయలేదండి. బయట వరకు అయితే వీడియో తీశాను. ఇక్కడికెళ్ళి పుట్టను కూడా చూసి, అక్కడ కూడా దర్శనం చేసుకొని, ఇక్కడ ఈ విగ్రహాల మీద పాలైతే పోసి, అభిషేకం చేసి, ఇంకా ఆ పక్కనే ఆనుకొని ఒక పెద్ద ప్లేస్‌లో అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఒకసారి ఆ లోపలికి వెళ్ళేసి, అక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకొనైతే వచ్చామనమాట. చాలా పెద్ద ప్లేసు. గుడి మొత్తం కంప్లీట్ అయిపోతే చాలా బావుంటుంది. ఆ చుట్టూ ఉన్న ప్లేస్ అంతా చిన్న చిన్న రూమ్స్‌లా ఉన్నది మొత్తం కూడా దేవాలయానికి సంబంధించిన అదే చిన్న చిన్న గుళ్ళు, దేవుళ్ళు ఉంటారనుకుంటా అండి. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఆ పక్కనే ప్రత్యంగిర అమ్మవారి హోమం జరుగుతుందనమాట. అక్కడికెళ్ళేసి ఆ హోమం చూడలేదు. అయిపోయిన తర్వాత ఎళ్ళాము. బొట్టు పెట్టుకొని, దండం పెట్టేసుకొనైతే రిటర్న్ అయిపోయాము. రిటర్న్ దారిలో వచ్చేటప్పుడు మాకైతే చాలా లేట్ అయిపోయింది. ఈ గుళ్ళన్నీ చూసుకొని, దర్శనం చేసుకొని, దండం పెట్టుకొని వచ్చేసరికల్లా ఆఫ్టర్‌నూన్ 3 అయిందనమాట. లంచ్ టైమ్ దాటిపోతుంది కదా అని చెప్పేసి, దారిలోనే మంగళగిరి ఆహ్, ప్లే ఆహ్, ప్రా ఆ ప్రాంతాల్లో అనుకుంటా సేనాపతి మిలిటరీ హోటల్ అని చెప్పేసి ఉందండి. దానికైతే వెళ్ళామనమాట. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బావుంది. టేస్ట్ కూడా చాలా బావుందనమాట. అక్కడ లంచ్ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఫైనల్లీ హ్యాపీగా అయితే ఎప్పటినుంచో వెళ్ళాలనుకున్న గండాల రాయుడు, గండదీపం, జ్వాలా నరసింహస్వామి టెంపుల్‌కైతే వెళ్ళాను. అంతేకాకుండా నవలూరు పుట్ట కూడా చాలా ఫేమస్ అన్నారు. అది కూడా ఎప్పటినుంచో చూడాలనుకున్నాను. అది కూడా చూసేసైతే వచ్చాననమాట. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మీతో అయితే షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి ముందు గండదీపంలో నూనె పోసి వచ్చేది. ఆ ఎక్స్‌పీరియన్సు, ఆ వ్యూ అది చాలా అంటే చాలా బావుంటుంది. అది మీరెవరన్నా మిస్ అయ్యి ఉంటే గనక దీనికి ముందు వీడియో అయితే ఒకసారి చెక్ చేయండి. చాలా బావుంటుంది. మనకి ఎన్నో గండాలు తప్పిపోతాయన్నమాట. అక్కడికెళ్ళి గండదీపంలో నూనె కనుక పోస్తే చాలా మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారండి. అలాగే చాలా మంచి జరుగుతుంది. ప్రమాదాలన్నీ తొలగిపోతాయి. మనకి రోడ్డు పైన యాక్సిడెంట్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అలాంటి ప్రమాదాలు కూడా ఆ గుడికి వెళ్ళి అక్కడ నూనె పోసొస్తే అలాంటి ప్రమాదాలన్నీ కూడా తప్పిపోతాయి. నేను మొత్తం కంప్లీట్ డీటెయిల్డ్‌గా అయితే నా ప్రీవియస్ వీడియోలో నేనైతే షేర్ చేసుకున్నాను. మీరు ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ నేనైతే ఈ పాట్స్ అయితే ఆర్డర్ పెట్టాననమాట మీషోలో. దేనికంటే ఇండోర్ ప్లాంట్స్ ఏమన్నా ఇండోర్ అనే కాదు బయటైనా ఇంట్లో అయినా ముఖ్యంగా అయితే మనీ ప్లాంట్స్ కోసం అయితే తీసుకున్నాననమాట. నాకు మనీ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. వాటి కోసం అని చెప్పేసి తీసుకున్నాను. చెక్ చేస్తే ఈ పాట్స్ చాలా బావున్నాయి అనిపించింది. ఇప్పుడు వచ్చిన తర్వాత వీటిని చూస్తున్నాను. బావున్నాయి పర్లేదు. మెటీరియల్ అయితే పర్లేదనిపించింది. ఓకే. ఒకసారి కంప్లీట్‌గా మొత్తం కొద్ది రోజులు వాడిన తర్వాత ఈ మెటీరియల్ ఎలా ఉందనైతే నేను చెప్పగలుగుతాననమాట. ప్రస్తుతం అయితే బానే ఉన్నాయి. మంచిగా షోగా, నీట్‌గా, అందంగా
మంచి డిజైన్ లాగా వచ్చి బాగున్నాయి అన్నమాట. ఇంకా వాటర్ అది పోవటానికి అడుగున హోల్స్ ఇచ్చారు. దీని కింద ఒక ప్లేట్ కూడా ఇచ్చారు సేమ్ కలరు. వాటర్ ఏదన్నా మనం వాటర్ పోసినప్పుడు ఆ నీళ్ళు ఇంకా ఆ ప్లేట్లో పడిపోతాయి. అంతా ఆగమాగం అవ్వకుండా నీట్‌గా అందులో పడిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి 5 డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినియి. యెల్లో కలర్ ఒకటి, గ్రీన్, నెక్స్ట్ ఇటుకరాయి కలర్ లాంటిదొకటి, పీకాక్ గ్రీన్ ఒకటి 5 కలర్స్ వచ్చినియి. చాలా కలర్‌ఫుల్‌గా అయితే చాలా బాగున్నాయి చూసిన తర్వాత. ఒకటేమో ఇది డార్క్ గ్రీన్ అన్నమాట. మొత్తం 5 కలర్స్ 5 వచ్చినియి అన్నమాట ఇవి. బాగున్నాయండి. మంచిగానే వచ్చినియి. ఇంకా వీటిలో అయితే నేను నాకు కావాల్సిన ప్లాంట్స్ అయితే నేను వీటిలో నాటుకుంటానన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. వీడియో గనక నచ్చితే లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే మాకు కూడా కొంచెం బాగుంటుంది కదా. ఎంతో ఇష్టంగా వీడియోస్ చేస్తూ ఉంటాము. అందుకని కంపల్సరీ చూసే ప్రతి ఒక్కరి సపోర్ట్ అయితే మాకు కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.